నమస్కారం, వెల్కమ్ టు 6 టీవీ. మన గుడి రహస్యాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను మీకు ప్రతి వారంలోని ఒక్క రోజైనా ఆలయ రహస్యాల గురించి, అలాగే వాటి యొక్క ప్రత్యేకత ఏమిటి అనే వాటి అన్నిటి గురించి అయితే నేను మీకు తెలియచేస్తున్నాను. అలాగే ఈ వారం కూడా ఒక స్పెషాలిటీ ఉన్న ఆలయ రహస్యం గురించి నేను మీకు తెలియచేయాలి అని అనుకుంటున్నాను. ఎక్కడ అని అనుకుంటున్నారా? సో మనకి వెనకాల చూసుకున్నట్లయితే పెద్ద కమన్ కనిపిస్తుంది. ఇది ఎక్కడ అంటే మన హైదరాబాద్లోని సికింద్రాబాద్ దగ్గరలోని తిరుమలగిరి దగ్గర మిలక్ సింగ్ కాలనీ దగ్గర నాగదేవత ఆలయం ఉంది. సో ఆ నాగదేవత ఆలయంలోని ఎన్నో రహస్యాలు దాగున్నాయి. సో ఆ రహస్యాలు అన్నిటినీ నేను మీకు తెలియచేయడానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చేసాం. సో ఆలయం లోపలికి వెళ్ళి అందులో ఉన్న రహస్యాలు ఏమిటి, వాటి విశిష్టత ఏమిటి అనే వాటి అన్నిటి గురించి అయితే తెలియచేద్దాం. పదండి. ఎలా అమ్మ పూలు? ఓకే, మల్లెపూలు లేవా? విరజాజి, సన్నజాజి. సో ఈ ఆలయం వచ్చేసి ఇది బ్రిటిష్ కాలం నాటిదండి. సో అప్పుడైతే ఇది చాలా చిన్నగా ఉండే కానీ చాలామంది వచ్చేసి ఏంటంటే చాలామంది ట్రస్ట్లో వచ్చేసి దీనికి పేమెంట్ చేసి చాలా పెద్దగా కట్టించారు. అలాగే ఈ ఆలయం ఏంటంటే జయలక్ష్మి అమ్మవారు వచ్చేసి చాలా సజీవంగా ఇక్కడ సమాధి అయ్యారు. సో భక్తులకి ఏంటంటే కోరిన కోరికలు నెరవేర్చుతారు. అలాగే ఇక్కడ ఈ ఆలయంలో కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది. అది ఏమిటి అనేది నేను మీకు లోపల చూపిస్తాను. సో నేను మీకు ఇంకా ఈ ఆలయం గురించి విశేషాలన్నీ తెలియచేసే ముందైతే మనం దర్శనం చేసుకుందాము. సో దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆలయ విశేషాలు, రహస్యాలు, ఇందులో ఒక స్పెషల్ ఉందని చెప్పాను కదా, సో అది కూడా ఏంటి అనేది నేను మీకు తెలియచేస్తాను. పదండి. భక్తుల యొక్క కోరికలు అంటే వాళ్ళకి ఉన్న ఎలాంటి కోరికలైనా కానీ, సమస్యలైనా కానీ సో తీరిపోతాయి అని చెప్పేసి ఇక్కడ ఒక భక్తుల నమ్మకం. సో నేనైతే ఆ నాగమ్మ వారికి అయితే అభిషేకం చేస్తున్నాను. సో మనం ఆలయంలోకి అయితే వచ్చేసాం. సో మీకు ఆల్రెడీ వెనకాల గోపురం కనిపిస్తుంది కదా, సో గోపురం అంతా వచ్చేస్తే నాగదేవతలతోటి ఆర్కిటెక్చర్ చేయబడింది. సో మనమైతే ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం. పదండి. సో మనం వచ్చేసి అయితే గర్భగుడిలోకి అడుగు పెట్టేసామండి. బట్ ఈ గర్భగుడిలోకి అడుగు పెట్టిన తర్వాత అయితే నాకు ఎటువైపు చూసినా మొత్తం నాగదేవతలే కనిపిస్తున్నాయి. సో ఎందుకు ఇన్ని నాగ విగ్రహాలు ఉండడానికి గల కారణం ఏంటి అంటే, సో మనకి గుడి మొత్తంలో ఎక్కడ చూసినా కానీ నాగదేవతల యొక్క విగ్రహం ప్రతిష్టాపన మనకి కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ వచ్చే భక్తులు వచ్చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, కొంతమందికి కాలసర్ప దోషం ఉంటుంది, కొంతమందికి నాగదోషం ఉంటుంది, అలాగే ఇంకొంతమందికి వచ్చేసి కుదదోషం. సో ఇట్లా రకరకాలుగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ అని కానీ, సో కొంతమందికి పెళ్లి కాకుండా ఉంటుంది, కొంతమందికి సంతానం కలగకుండా ఉంటుంది. సో వారి యొక్క కోరికలు తీర్చిన తర్వాత సో మా కోరికలు అనేవి నెరవేర్చినాయి అమ్మ అని చెప్పేసి ఎవరి కోరికలు అయితే నెరవేరుతాయో సో ప్రతి ఒక్కరూ వచ్చేసి సో ఇట్లా నాగ అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారనమాట. సో ఇట్లా ఈ గుడిలో అయితే ఇలా చాలా ఉన్నాయి. సో మనకి ఎటువైపు చూసినా కానీ ఇదే ఉంటుంది. సో ఇట్లా ఎవరి కోరికలు అయితే నెరవేరుతాయో సో ప్రతి ఒక్కరు వచ్చేసి సో ఇట్లా నాగ అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. సో అలాగే ఈ గుడిలో వచ్చేసి అంటే హోమం అనమాట. ప్రతి పౌర్ణమికి అంటే మనకి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ఇక్కడ అనేది హోమం జరుగుతుంది. ఈ హోమంలో ఎవరైతే పాల్గొంటారో అంటే చాలామందికి రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి సర్పదోషం ఉంటుంది, కొంతమందికి మ్యారేజ్ అవ్వదు, అలాగే కొంతమందికి సంతాన ప్రాబ్లం ఉంటుంది, సో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ, సో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో ఈ హోమంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయిపోతాయి అనమాట. సో ప్రజెంట్ అయితే హోమం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే హోమం జరిగిద్ది మరి కొద్దిసేపటి.
సో మనం గర్భగుడిలోకి అయితే వచ్చేసాము. సో మనం గర్భగుడిలోకి వచ్చేసిన తర్వాత ఏంటంటే మనకి అనేది ధ్వజస్తంభం కనిపిస్తుంది. సో ఈ ధ్వజస్తంభం వచ్చేసి అయితే మనకి చుట్టూ మనకి నార్మల్గా లైక్ చూసుకున్నట్లయితే మాత్రానికి అన్ని నార్మల్గానే ఉంటాయి. బట్ ఈ ధ్వజస్తంభం చుట్టూ వచ్చేసి అయితే మొత్తం నాగదేవత యొక్క విగ్రహాలు అనేవి ప్రతిష్ఠించబడి ఉంటాయి. సో చూడండి, మీకే చూసినట్లయితే అర్థమవుతుంది. 1990 దశకాల్లో ఈ యొక్క దేవాలయం అంచెలంచెలుగా దినదినవాభివృద్ధి జరుగుతూ ఈ యొక్క తూర్పు భాగంలో ఉండేటువంటి రాజగోపురం అయితే కానీ, ఈ యొక్క ఉత్తర భాగంలో ఉన్నటువంటి రాజగోపురం అయితే కానీ ఇవన్నీ కూడా అనేక దోషాలకి దోష నివారణకి సంకేతాలు. మనము నాగదేవత అని చెప్పి చెప్తారు ఈ దక్షిణ భారతదేశంలో. ఉత్తర భారతదేశంలో మానసాదేవి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క నాగదేవత అమ్మవారు శ్వేతనాగు అవతారంలో జయలక్ష్మి అమ్మవారికి కనిపించడం జరిగింది. ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః. ఆ నీళ్లు తమలపాకుతో ఆ తల మీద నీళ్లు చల్లకూడదు. ఓం శక్తి పరాశక్తి మనస్సులో అనుకుంటూ వేయండి. సో చూసారు కదండి, ఇక్కడ హోమం జరుగుతుంది. కొన్ని వందల మందితో హోమం జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి ఇక్కడ హోమం జరుగుతూ ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళు కానీ, లేదంటే సంతానం విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, అలాగే కుటుంబంలో ఎట్లాంటి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా సో ఈ హోమంలో పాల్గొనడం వల్ల సో వారికి మంచి జరుగుతుంది. అలాగే ఏంటంటే ఇక్కడ వచ్చే భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే సో ఇట్లా సంతానం లేని వాళ్ళు వచ్చేసి ఇలా ఉయ్యాల ముడుపులు కడతారు. అలాగే ఎవరికైతే ఆర్థిక సమస్యలు లేదంటే కుటుంబ సమస్యలు లాంటివి ఉంటాయో సో వారు వచ్చేసి ఏంటంటే ఇట్లా అమ్మవారికి ముడుపు చెల్లించుకుంటారు. కోరికలు అయితే నెరవేరుతాయి. సో వారి యొక్క కోరికలు నెరవేరిన తర్వాత ఇట్లా అమ్మవారికి ముడుపు రూపంలో సమర్పించుకుంటారు. సో కొంతమంది ముడుపు రూపంలో సమర్పించుకుంటారు, కొంతమంది వచ్చేసి ఏంటంటే నాగదేవత అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఈ విధంగా ప్రతిష్ఠించుకుంటారు అనమాట. సో మనకి ఈ టెంపుల్లో మనం ఎక్కడ చూసుకున్నా కానీ సో మొత్తం నాగదేవతలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఆలయం మొత్తం నాగదేవతల విగ్రహాలు ప్రతిష్ఠించబడింది. సో నేను మీకు చెప్పాను కదా, జయలక్ష్మి అమ్మవారు వచ్చేసి ఇక్కడ ఉన్నారు అంటే అమ్మవారు వచ్చేసి సజీవంగా సమాధి అయ్యారు. సో ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను రండి. సో ఇక్కడ కాయిన్ పెట్టడం వల్ల వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఇక్కడ ఒక భక్తుల యొక్క నమ్మకం. సో నేను కూడా ఒక కాయిన్ అయితే అమ్మవారికి సమర్పిస్తున్నాను.
సో చూసారు కదండి, కాయిన్ అమ్మవారికి సమర్పించడం వల్ల సో వారు కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అక్కడ భక్తుల యొక్క నమ్మకం. అలాగే ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి వేప చెట్టుకి, సో ఈ వేప చెట్టుకి వచ్చేసి గాజు కానీ లేదంటే దారం కానీ లేదా పసుపు కొమ్ముతోటి పసుపు దారంతో ఇట్లా కట్టడం వల్ల, ఈ వేప చెట్టుకు కట్టడం వల్ల సో వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. అలాగే ఇవేవి చేయని వారు ఏంటంటే ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ పైన వారి కోరిక ఏదైతే ఉందో సో మా కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి అని సో వారి పేపర్ మీద రాసి ఇట్లా ఈ వేప చెట్టుకు సమర్పిస్తారనమాట. సో వారి కోరిక నెరవేరిన తర్వాత సో ఇక్కడికి వచ్చి అమ్మవారికి మళ్ళీ దర్శనం చేసుకొని సో కొంతమంది ఏంటంటే కృతజ్ఞత కోరిక ఏంటంటే నా అమ్మవారికి వచ్చేసి నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తారనమాట. నేను ఈ టెంపుల్ ప్రతిష్ట కోసం చూసాను యూట్యూబ్లో, అండ్ ఫ్రెండ్ రిఫర్ చేశారనమాట నాగదేవత టెంపుల్ అని చెప్పేసి. సో ఇలాగే మాట్లాడుకుంటుంటే తెలిసింది ఇక్కడ పెళ్ళిళ్ళ కోసం సంతానం కోసం అని చెప్పేసి బాగా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ అమ్మవారు చరిత్ర కానీ అది కానీ ఉంటే చాలా ఫేమస్గా అనిపిస్తుంది. ఒకసారి నాకు ఇంట్రెస్ట్ టెంపుల్స్ అంటే, సో ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాను. ఇక్కడ చూస్తే మొత్తం అందరికీ పూజలు జరుగుతున్నాయి, రాహుకేతుల పూజ. వెయిట్ చేస్తున్నాను ఇంకా అమ్మ దర్శనం కోసం. వన్స్ అది అయినాక మీకు ఇంకేమన్నా డీటెయిల్గా చెప్తాను. సో ఇది ఇక్కడ భక్తుల ఒక నమ్మకం. అలాగే ఏంటంటే నేను మీకు జయలక్ష్మి అమ్మవారిని సజీవంగా సమాధి అయింది నేను చూపిస్తాను అని చెప్పాను కదా, సో నేను మీకు చూపిస్తాను పద. సో ఇదే అండి జయలక్ష్మి అమ్మవారు. సో సజీవంగా సమాధి అయిన ప్లేస్ ఇది. సో అమ్మవారిని చూస్తుంటే మనకి నిజంగా సజీవంగా సమాధి అయినట్టు మనకి కనిపించట్లేదు. అమ్మవారి యొక్క రూపం మనకు అలా కూర్చొని దర్శనం ఇస్తున్నట్లే మనకి కనిపిస్తుంది. సో మీకు కూడా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనతో పాటు భక్తులు ఉన్నారు. సో భక్తులతో మాట్లాడి అసలు గుడికి వైరికి ఉన్న అనుసంధానం ఏంటి అనే వాటన్నిటి గురించి అయితే తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ మీరు ఈ గుడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? అలాగే గుడికి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మీ యొక్క 10 years నుంచి వస్తున్నాం మేము ఇక్కడికి. అమ్మవారి మహిమ చాలా మనం ఏది అనుకుంటే అది సాధించాలి. ఆమెని నమ్ముకుంటే మనకి ఏ కోరిక అయినా తీరుస్తుంది అన్నమాట. ఆమె చాలా అమ్మవారు నమ్మకం బాగా. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల సో మీకు ఎట్లాంటి కోరికలైనా నెరవేరినాయి అనేసి మాకు ఇచ్చారు కాబట్టి సో మీరు ఇక్కడ 10 years నుంచి వస్తున్నారు. సో ఇంతవరకు మీ జీవితంలో ఏమైనా అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఎటువంటి అద్భుతాలైనా జరిగాయి అంటారా? సో జరిగినాయండి. మా అప్పటి నుంచి వచ్చిన నుంచి మా పిల్లలు చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా అయ్యిండ్రు. వాళ్ళకి చదువులు అయినాయి, జాబులు కూడా అయినాయి. ఇప్పుడు ఆ తల్లి దయ వల్ల మ్యారేజ్ కూడా కావాలని అని కోరుకుంటున్నా. అన్నీ మంచిగానే జరిగినాయి అన్నమాట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది లంగరోస్. 15 years నుంచి మేము ఇక్కడ ఈ గుడికి వస్తుంటాం. సో ఈ గుడికి 15 years నుంచి వస్తున్నారా? అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? సో మీకు అమ్మవారికి ఉన్న సంబంధం గురించి మొక్కి అంటే కోరుకున్న కోరికలు అన్నీ తీరుతాయని నమ్మకం. అందుకే ఎవ్రీ ఇయర్ వస్తుంటాం అన్నమాట రెగ్యులర్గా ఇక్కడ. అక్క మీరు వచ్చేసి 15 years నుంచి ఇక్కడ వస్తున్నాం అనేసి అని చెప్పారు కాబట్టి సో 15 years నుంచి వస్తున్నారు కాబట్టి సో మీ జీవితంలో ఏమైనా అద్భుతాలు లాంటివి జరిగినాయి? ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సో మా జీవితం చాలా బాగుంది, మేము అనుకున్న పనులన్నీ అయ్యాయి, మాకున్న ఆర్థిక సమస్యలైనా కానీ కుటుంబ సమస్యలైనా కానీ సో అన్ని నెరవేరినాయి అనేసి చాలా మంది భక్తులు అంటున్నారు. సో మీరు 15 years నుంచి వస్తున్నారు కాబట్టి సో మీకు ఎలా మంచిగా ఉంది? అంటే కోరుకున్న కోరికలు అన్నీ అయితే తీరినాయి, అందుకే నమ్మడం జరిగింది. సో ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన అద్భుతం ఏమైనా ఉందా? పెళ్ళి. సో మీకు పెళ్ళి కావడం కోసం ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సో మీకు ఖచ్చితంగా మ్యారేజ్ అయిందంటారా? ఓకే అక్క మీరు గుడికి ఎప్పటి నుండి వస్తున్నారు? అసలు ఈ గుడికి మీకు ఉన్న అనుసంధానం? మేము 7 months నుంచి ఈ టెంపుల్కి వస్తున్నాను. మేము వచ్చిన రీసెంట్ తర్వాతే నేను కన్సీవ్ అయ్యాను. సో ఇది చాలా మహిమగల టెంపుల్ అని వినడమే కాదు, మేము వచ్చి చూసాం కాబట్టి ప్రత్యక్షంగా చెప్పగలుగుతున్నాము ఇక్కడికి వస్తే మంచి జరుగుతుంది అని. అమ్మ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి? అలాగే సంవత్సరం పై నుంచే వస్తున్నాం అండి. మా అబ్బాయి మ్యారేజ్కి కానీ దేనికైనా సరే తొందరగా జరగాలి, బాగా మంచి అమ్మాయి దొరకాలని చెప్పి వచ్చాము. అలాగే జరిగింది. అంతా చాలా బాగుంది. ఈ అమ్మాయి మా కోడలే. అంతా బాగుందండి. ఇక్కడ నమ్ముకుంటే ఏదైనా జరిగిద్ది, బాగానే ఉంటుంది అందరికి.
ఇక్కడ దర్శించుకోవడం వల్ల మంచి కోడలు దొరికిందండి. అవును, కరెక్టేనండి. తల్లి కూడా అనుగ్రహం చేత మాకు ఒక బిడ్డను కూడా ప్రసాదించే భాగ్యం కలిగించింది ఆ తల్లి. అందుకని ఆ తల్లిని ఎప్పుడు ఏడనడకుండా ఎల్లప్పుడూ మేము దాదాపు సంవత్సరం పైనుంచి నేను మా కుటుంబం అంతా కూడా వస్తూ ఉన్నాము. మాకు వచ్చిన తర్వాత చాలా సత్యాలు జరిగినాయి. మాకు చాలా అనుభూతి చూపించారు మా తండ్రి. నాగేశ్వరం ఎప్పుడు కాదు, నాకు చిన్నప్పటి నుంచి ఆయన నాకు అనుగ్రహంతో నన్ను ఎప్పుడు కాపాడుకుంటా నన్ను వస్తూ ఉన్నాడు. ఆ ఉద్దేశంతో ఈ తెలిసి తిరుమలగిరి ఇక్కడ ఉంది అని తెలిసి ఆ తండ్రి దయవల్ల మేము రాగలిగాము. వచ్చినందుకు మాకు చాలా మేలు జరిగింది, సత్యం జరిగింది. ఇప్పుడు కూడా మా కుటుంబం ఆయనతో సంతోషంగా హ్యాపీగా మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉన్నాడు ఆ తండ్రి. ఆ తండ్రికి వేళ నమస్కారం. అంటే ఎంత ఫ్లోటింగ్ ఉన్నా క్లౌడ్ ఉన్నా కానీ ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి చాలా పీస్ఫుల్గా ఉంది ఎన్విరాన్మెంట్ కూడా. ఇక్కడ సరౌండింగ్స్ కానీ అంతా చాలా బాగుంది. నేనైతే ఐఎమ్ సో హ్యాపీ అన్నమాట. ఇంకా మాటల్లో చెప్పలేము. చాలా చాలా ఇంకా అంతా ఆ దేవత అమ్మవారి దయ. ఈరోజు నేను రాగలిగాను అంటే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ఈరోజే రాగలిగాను అంటే అదంతా ఆమె దయ. ఈరోజు రావాలని ఉంది. అమ్మ ఎక్కడి నుండి వచ్చారు? మేము అల్వాల్ నుంచి వచ్చాము. అమ్మ ఈ గుడికి రాబట్టి మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది? మేము సంవత్సరం వస్తుంటామండి. 2-3 సార్లు అంటే ఎప్పుడు మాకు రావాలనిపిస్తే అప్పుడు వస్తూనే ఉంటాం. సో అంటే ఈ డే కాకుండా అలా ఏం కాకుండా సో మీకు ఎప్పుడు రావాలి అనిపిస్తే అప్పుడు మాకు మంచిగా అనిపిస్తుంది అండి రావడానికి. అందుకని బాగా నమ్మకం దేవుడిది, అందుకనే వస్తాం. మాకు మనసులో ఎప్పుడైనా అనిపించిందంటే చాలా వచ్చేస్తూనే ఉంటాం. దగ్గరలోనే ఉంది కాబట్టి వస్తూనే ఉంటాం. ఓకే అమ్మ, నేను వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను. సో మీరు అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి అనుకుంటా. సో ఇట్లా రకరకాలుగా అన్ని సర్దుతూనే ఉన్నారు. సో ఏంటి ఇవన్నీ దేనికి మొక్కులు చెల్లించాము? అమ్మవారికి నైవేద్యంగా అయితే మామూలుగా ఇలా పెడతాము. ఇంకా మనం వచ్చాం కాబట్టి మనం ఇవన్నీ తీసుకొని వచ్చి ఇప్పుడు ఈరోజు విశిష్టత కూడా ఉంది అనేసి అన్నారు, అందుకని ఇక ఇలా పెట్టుకుందాం అనేసి వచ్చాం. అమ్మ మీరు చెప్పారు మేము ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాము. సో ఇయర్లీ కూడా వస్తూనే ఉంటామని చెప్పేసి లేదమ్మా, మాకు దగ్గరలో ఉంది కాబట్టి మాకు వెళ్ళాలి. ఫ్రైడే అయితే బాగా జరుగుతుంది పూజ అనేసి ఇలా వస్తూనే ఉంటాం. సో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మీకు ఎలా ఉంది? మాకు నమ్మకాలు జరిగాయండి. ఇక్కడ మాకు వచ్చినప్పుడు మోస్ట్లీ 17 years బ్యాక్ కూడా మాకు ఇక్కడ వచ్చి మేము ఇక్కడ మొక్కి ప్రసాదం తీసుకొని దుబాయ్లో మా అన్నగారు ఉంటారు, వాళ్ళకి తీసుకెళ్తే అక్కడ వాళ్ళకి డాటర్ పుట్టింది. అదొక అప్పటి నుంచి ఇప్పుడు మాకు తెలిసి 17-8 years నుంచి మేము ఇది నమ్మకం ఉంది మాకు. అమ్మ ఈ ఆలయం చూసుకున్నట్టయితే చాలా మంది భక్తులు వస్తున్నారు. సో భక్తుల్ని అడిగి తెలుసుకున్నది ఏంటంటే మా కోరికలన్నీ చాలా నెరవేరినాయి, సో మేము అందుకే మేము ఇక్కడికి వస్తున్నాము అని చెప్పేసి. సో చాలా మంది భక్తులు అంటున్నారు. అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి, అసలు దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, అసలు దీంట్లో ఉన్న రహస్యాలు ఏంటి అనే వాటి గురించి అయితే మాకు తెలియచేయండి అమ్మా. ఓం శక్తి ఓం. ఇది బ్రిటిష్ కాలం నుంచే ఉందండి. అసలు జయలక్ష్మమ్మ గారు చిన్న కాలం నుంచే అమ్మగారికి సర్పరూపంలోని దర్శనం ఇస్తూ ఉండేది నాగమ్మ. తను చిన్నపిల్ల కాబట్టికే తెలియక ఏంటో అనుకుండేది. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పాములు కనిపిస్తున్నాయి అని చెప్తుంటే సరేలే అని చెప్పి తనకి పెళ్లి కూడా చేశారు. పెళ్ళైన తర్వాత అదే విధంగా సర్పాలు కనిపించడం అన్నీ మొదలయ్యాయి. తర్వాత తనకు పెళ్ళైన తర్వాత బిడ్డలు కలగడం కూడా అయ్యింది. అమ్మగారు అక్కడ ఉన్నప్పుడు కూడా నాగమ్మ దర్శనం ఇస్తూ ఉంటే నాగమ్మ కల్లోకి వచ్చి నాకు పలానా జాగాలోని నాకు అక్కడ నేను వెలుస్తున్నాను, నువ్వు అక్కడికి వచ్చి గుడి కట్టించాలని చెప్పారు. అమ్మ పికెట్లో ఉండేవారు అనమాట. వచ్చి అమ్మ ఇక్కడే పూజ అది చేసి తన శక్తి కొద్దీ అన్నీ చేయాలని అనుకునేవారు. అలాగే భక్తులు కూడా తనతో సహకరించి అందరూ సహకరించి అన్నీ ఇవ్వడం మూలన గుడి డెవలప్ అవుతూ వచ్చింది. ఇక్కడ విశేషత ఏంటంటే ఇక్కడ ముడుపు కట్టుకుంటే అందరికీ కూడా సంతానం లేని వాళ్ళందరికీ కూడా ఈ ముడుపు కట్టుకోవడం వల్ల సంతానం కలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సంతానం కోసం ఇక్కడ చాలా విశిష్టత. పై దేశాల నుంచి కూడా వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి ఇక్కడ ముడుపు కట్టుకుంటారు. అలాగే నాగప్రతిష్ఠకి కూడా ఏంటంటే ఎంతోమంది చర్మ వ్యాధులతో కానీ సంతానం లేకపోవడం కానీ సర్పాలు చంపడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్న వాళ్ళకి కూడా దోష నివారణగా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఏ కోరుకున్న అమ్మ ముందుకు వచ్చి ముడుపు కడితే ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అదే మేము కూడా మిలిటరీ వాళ్ళమి, ఈ పక్కనే ఉన్న క్వార్టర్స్లో ఉండేవాళ్ళమి. అమ్మ దగ్గరకు వచ్చాక మా పిల్లలకు అక్షరాభ్యాసం ఇక్కడే జరిగింది. నా పిల్లలు ఇద్దరు కూడా ప్రయోజకులు అయ్యారు, బయట దేశాల్లో ఉన్నారు.
పాపకి కూడా అమ్మ ఆశీర్వాదమే ఇచ్చారనమాట. నీ బిడ్డకి ఏది కూడా రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా పెళ్ళి అవుతుంది అనేసి అమ్మ ఆశీర్వదించారు. అలాగే నా బిడ్డను కోరే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నా కొడుకుకి కూడా బయట దేశాల్లోనే ఉన్నాడు. అమ్మ ఆశీర్వాదంతో వాడికి కూడా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. భక్తులు ఇక్కడ అందరూ కూడా, ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఉంది, అక్కడ కూడా అందరూ నాణాలు అంటించుకుంటారు తమ కోరికలు నెరవేరాలని. అంటించిన వాళ్ళందరి కోరికలు కూడా అమ్మ వింటాది తప్పకుండానా. జయలక్ష్మి అమ్మ అందరి కోరికలు తీర్చడానికే తన జీవ సమాధి కూడా తీసుకున్నారు. అమ్మ ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తుంటారు కదా, అసలు భక్తులు ఇక్కడ ఏ కోరికలతో వస్తారు? ఓం శక్తి పరాశక్తి. ముఖ్యంగా భక్తుల కన్నా ముందు అమ్మ గురించి తెలుసుకున్నాం మనం, ఇంకా తెలుసుకోవాలి. అమ్మ ఏంటంటే ఇక్కడ స్వయంభూగా నాగమ్మ వెలిసారు. అమ్మ జీవ సమాధి తీసుకున్నారు నా జయలక్ష్మి అమ్మవారు. ఆ జీవ సమాధి నుంచి ఈ స్వయంభూ అయిన నాగమ్మ పుట్ట నుంచే అన్ని కోరికలు నెరవేరుతాయి. అయితే ముఖ్యంగా నా విషయంలో నేను చెప్తాను, నాకు ప్రతిదీ మిరాకిలే. ఇక్కడ ఏంటంటే ముందు పూజలు ఎలా జరుగుతాయంటే ప్రతిరోజు నిత్య కళ్యాణమే. ఇక్కడ దోష నివారణ పూజలని, పౌర్ణమి హోమానికి దోషాలు జరగడానికి హోమం జరుగుతుంది. అదేంటంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగటం కానివ్వండి, ఒక చర్మ వ్యాధులు కానివ్వండి, సంతానం కానివ్వండి, అన్నిటికీ కూడా అన్ని కోరికలకి కూడా ఇక్కడ నివారణ అనేది ఇక్కడ జరుగుతుంది పౌర్ణమి హోమంలో. నా అనుభవంతో నేను 2 మిరాకిల్స్ చెప్తాను. ఒకసారి మా బాబు చిన్నప్పుడు తప్పిపోయాడండి. తప్పిపోతే నేను అమ్మ గుడికి రాలేని పరిస్థితి. నాకు జయలక్ష్మి అమ్మవారు మా బాబుకి అన్నప్రాసం చేశారు. అప్పటి నుంచి 91 నుంచి వస్తాను. ఇప్పటి వరకు కూడా నేను అమ్మ సేవలోనే ఉంటాను. ఆ రోజు బాబు విషయంలో అయితే శశికళ అమ్మవారు అమ్మ దగ్గర వెళ్ళి, వాళ్ళ బాబు తప్పిపోయాడు, వాళ్ళు చేసిన సేవ నిజమైన సేవ అయితే 24 గంటల లోపల వాళ్ళ బాబుని వాళ్ళకి అప్పచెప్పాలి. 24 గంటలు కాదు కదమ్మా, 12 అవర్స్లోనే మేము వెళ్ళాము ఎయిర్పోర్ట్కి. వెళ్ళే లోపలే టికెట్ తీసుకునే లోపల 12 అవర్స్లో నాకు ఫోన్ వచ్చిందమ్మా నేను ఇంట్లో ఉన్నాను. అది ఒక మిరాకిల్. మళ్ళీ మాకు జాబ్ చేసేవాళ్ళమండి. జాబ్ చేస్తే అందంత మాత్రమే కదా, అమ్మ దగ్గరికి వచ్చి ఒకటే అడిగి, ఇది కావాలి అని నేను ఎప్పుడు అడగలేదు. అమ్మ బ్రతకడానికి ఒక మంచి దారి చూపించండి, నేను మీ సేవలో ఉండాలి, అటు ఆఫీస్కి వెళ్ళాలి. అలాగే అమ్మ అలాగే ఒక సంస్థ నిర్మాణానికి ఇది పునాది చేశారు. ఈరోజు వరకు కూడా అది దినదినాభివృద్ధి అవుతానే ఉంది. 10 మందికి పెట్టేలాగా అమ్మ మా సంస్థని వృద్ధి చేస్తూనే ఉన్నారు. ఓకే అమ్మ, వచ్చే భక్తులు వారు ఎటువంటి కోరికలతో వస్తాయి అంటే ఇక్కడ ఎలా అంటే ప్రతి భక్తులు మనం కోరికతోటే ఉంటాము. అమ్మ దగ్గర కోరుకోవాలంటే ఫస్ట్ మనము అది న్యాయమైన కోరిక అయి ఉండాలి. మనం గాలిలో దీపం పెట్టేసి అమ్మని ఇది కోరిక అది న్యాయం కాదు. అంటే ప్రతిదీ మనం బాధపడుతూనే వస్తాం కదా, ఇది కావాలి అమ్మ, ఇది కావాలి, మీరే చూసుకోవాలి, మీరే న్యాయం చేయాలి, ఇది ఇలా ఉంది, నాకు ఈ సమస్య ఉంది అని అమ్మ మీదనే వదిలిపెట్టాలి. అమ్మ అలాగే ఏంటంటే ఇక్కడికి వచ్చేసి ప్రతి పౌర్ణమికి, అంటే ప్రతి నెల వచ్చే పౌర్ణమికి వచ్చేసి ఇక్కడ హోమం జరుగుతుంది, పూజ జరుగుతుంది అని చెప్పేసి చాలామంది భక్తులు ఏంటంటే వారికున్న దోషాలు పోగొట్టుకోవడానికి కానీ, కొంతమంది పెళ్లి కాని వాళ్ళు కానీ, కొంతమందికి సంతానం కలగని వాళ్ళు కానీ, సో ఇట్లా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ వస్తారనమాట. అంటే ఈ హోమంలో అంటే ఈ పూజలో పాల్గొనడం వల్ల సో వారికున్న సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పేసి సో భక్తిలో ఒక నమ్మకం. సో మీరు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి సో దానిపైన మీరేమంటారు? నాకు ఇప్పుడు 50 ఇయర్స్, నేను 10 ఇయర్స్ నుంచి వస్తున్నాను. నాకు 10 ఏళ్ళ అప్పటి నుంచి, నేను చిన్నకున్నప్పటి నుంచి ఇప్పుడు 50 ఇయర్స్ 10 ఏళ్ళ నుంచి వస్తున్నారు. నేను ఇప్పుడు 40 ఇయర్స్ నుంచి ఈ టెంపుల్కి వస్తున్నాను. జయలక్ష్మి అమ్మ ఉన్నప్పటి నుంచి నేను వస్తున్నాను. ఆమెను కూడా చూశాను. ఈ టెంపుల్ చాలా చిన్నగా ఉండే అండ్ ఆర్మీ ఏరియాలో కొద్దిగా లొకేషన్ డిఫరెంట్గా ఉంటుండే. ఆ టైంలో మేము బస్ ఫెసిలిటీ కూడా లేకపోతాం. హ్యాబిట్స్ నుంచి మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం, అంటే మమ్మీ వాళ్ళ హ్యాబిట్స్. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చేదాన్ని. బస్ ఫెసిలిటీస్ లేకపోతుండే, బస్ ఎప్పుడో ఒకసారి ఉంటుండే. అటువంటిది ఇప్పుడు ఈ టెంపుల్ ఇంత డెవలప్ అయింది. ఇంకోటి కోరికలు అంటారా, మ్యారేజ్ కాని వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి కంపల్సరీ ఇన్ని వారాలు
9 వారాలు, 5 వారాలు, 11 వారాలు అట్లా మొక్కి చేసుకుంటే తప్పకుండా అవుతుంది. మా సిస్టరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది, ఎవ్రీ వీక్ ఎర్లీ మార్నింగ్ వచ్చేది, ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ వచ్చేది, దర్శనం చేసుకొని వెళ్ళేది ఎవ్రీ ఫ్రైడే. అట్లా ఎన్నో వీక్స్ వచ్చింది మా అక్క. తనకు కూడా సక్సెస్ అయింది. మంచి మా బావగారు చాలా మంచి వాళ్ళు, మంచి మ్యారేజ్ అయింది, మంచి హస్బెండ్ వచ్చారు. అట్లనే నేను కూడా మా అక్కతోని మా మమ్మీతోని వచ్చేదాన్ని. నా మ్యారేజ్ అయినాక మేము ఇక్కడ సికింద్రాబాద్ వచ్చాను. ఆయనకి ఆర్కేపురంలో ఉంటాను నేను ఇప్పుడు ఇక్కడ వచ్చి కూడా 20 years అయింది. 20 years నుంచి కూడా మోస్ట్లీ ఎవ్రీ ఫ్రైడే వస్తాను ఈ గుడికి. నిమ్మకాయలు వెలిగించుకోవడము, మా పాప మ్యారేజ్ గురించి మొక్కడము, ఆయనకు బాబు గురించి మొక్కడము, పిల్లల గురించి మొక్కడము అన్నీ చేశాను ఇక్కడే. ఓకే అమ్మ, దగ్గరగా వచ్చేసి ఈ టెంపుల్కి మీకు వచ్చేసి ఒక 30-40 years నుంచి మీరు ఇక్కడ 40 above నుంచి మీరు ఇక్కడ అమ్మవారికి సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి, సో ఇట్లా మీ జీవితంలో జరిగిన అద్భుతాలు కానీ అసలు ఇందులో ఉన్నాయి ఏమన్నా వాటి అన్నిటి గురించి మాకు తెలియదు. నా అద్భుతాలని కాదు, నాకు ఎందుకో ఇక్కడ ఈ టెంపుల్కి వస్తే ఐ విల్ బి సాటిస్ఫై, హ్యాపీ ఫీల్ అవుతాను నేను, అంతే. చాలా హ్యాపీ అవుతాను. ఇక టెంపుల్కి వచ్చిందంటే ఎంత పని ఉన్నా సరే ఇంటికి వచ్చి దీపాలు వెలిగించుకొని హాయిగా కూర్చొని లలిత చదువుకొని వెళ్ళడం ఒక సాటిస్ఫాక్షన్ అది. అమ్మ, మీరు ఎప్పటి నుంచి అమ్మవారికి సేవ చేస్తున్నారు ఈ గుడిలో వచ్చేసి? అలాగే మీరు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు? ఇక్కడికి వచ్చే నుంచి 30 years నుంచి వస్తున్నానండి. మా కోడల దగ్గరికి వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చేస్తాను దర్శనానికి. అమ్మవారి దర్శనం చాలా బాగుంటుంది, అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఓకే అమ్మ, మీ కోడలు వస్తున్నప్పటి నుంచి మీరు ఇక్కడికి వస్తున్నాను అనేసి అని చెప్పారు కాబట్టి, సో ఇప్పటి వరకు మీకు ఏమనిపిస్తుంది ఇట్లా గుడిని సందర్శించడం వల్ల, అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల? సో మీకు ఎలా ఉంది? అమ్మవారి దర్శనం చేసుకుంటే సంతోషం అనిపిస్తుంది, ఆరోగ్యం ఉంది, చాలా సంతోషం అనిపిస్తుంది. గుడికి వచ్చిందంటే చాలా సంతోషం అనిపిస్తుంది అండి. ఓకే అమ్మ, ఇక్కడ భక్తుల్ని, ఈ పూజలు, ఈ హోమాలు, సో ఇవన్నీ చూస్తుంటే సో మీ అట్మాస్ఫియర్ అంతా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. మా కోడలు కూడా దీపం ముట్టిస్తుంది, మా కోడలిమే దీపాలు ముట్టిస్తుంది, సంతోషం అనిపిస్తుంది అండి. హాయ్ అండి. హాయ్. సో మీ పేరేంటి? ఐషిత. ఐషితనా? ఓకే, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి. ఓకే, ఇక్కడ ఎప్పుడు రెగ్యులర్గా వస్తుంటారా లేదంటే వీక్లీ? రెగ్యులర్గా వస్తూనే ఉంటాము. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈ ప్లేస్. చాలా స్పిరిచువల్గా, కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు రెగ్యులర్గా వస్తుంటారు అనేసి చెప్పారు కాబట్టి, సో అమ్మవారిని ఏ కోరికలు కోరుకుంటారు? ఆబ్వియస్లీ పీస్ఫుల్గా ఉండాలి అని, జాబ్ రావాలి అని, అందరూ బాగుండాలని, హెల్త్గా వెల్త్గా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు రెగ్యులర్గా వస్తారంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ? రెగ్యులర్గా వస్తున్నాను అనేసి అని చెప్పారు, బట్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఒక 6 years నుంచి వస్తున్నాము. యాక్చువల్లీ మా మమ్మీ, మా అమ్మమ్మ వాళ్ళు జయలక్ష్మి గారిని చూశారు లైవ్గా. సో అప్పటి నుంచి ఇక్కడ తెలుసు అనమాట. అంతా చాలా బాగుంటుంది ప్లేస్. సో మీకు ఏమనిపిస్తుంది ఇట్లా 6 years నుంచి? అంటే మమ్మీ వాళ్ళకు కూడా ఆల్రెడీ జయలక్ష్మి అమ్మగారు తెలుసు కాబట్టి, సో మీరు కూడా 6 years నుంచి ఈ గుడికి వస్తున్నారు కాబట్టి, సో మీకు ఎలా అనిపిస్తుంది? సో ఈ గుడికి మీకు అనుసంధానం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎప్పుడు. ఈరోజు నా బర్త్డే అని నేను వచ్చాను. ఈరోజు మీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇట్లా మీ లైఫ్లో ఏమన్నా అమ్మవారిని దర్శించుకోవడం వల్ల, ఎందుకంటే చాలామంది భక్తులు చెప్తున్నారు సో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మాకు అనుకున్న కోరికలు అన్నీ నెరవేరాయి, సో అమ్మవారు మా కోరికలన్నీ నెరవేరుస్తున్నారు, మాకు ఇట్లాంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యల నుంచి అమ్మవారు మమ్మల్ని బయటికి తీసుకొస్తున్నారు అనేసి. సో మీరు 6 years నుండి వస్తున్నారు కాబట్టి, సో మీ లైఫ్లో ఏమైనా జరిగిన మిరాకిల్స్ ఉన్నాయా? యాక్చువల్లీ మా ఫాదర్కి కొంచెం బాగాలేకుండేది, సో ఇక్కడ అన్నీ మొక్కున్నాము, అంతా బాగా జరిగింది. ఇప్పుడు ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనతో పాటు వచ్చేసి ఆలయ డిఓటి గారు ఉన్నారు, సో అమ్మతో మాట్లాడి సో విశేషాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. ఓం శక్తి పరాశక్తి అండి. ఈ గుడికి వచ్చేసి మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు? 6 years నుంచి అండి. 6 years నుంచి సేవ చేస్తున్నాను అనేసి చెప్తున్నారు కదా, సో ఇక్కడ మీరు రెగ్యులర్గా వస్తుంటారా లేదా? ప్రతి శుక్రవారం, మంగళవారం కంపల్సరీ వస్తామండి. ఓకే అమ్మ, మీరు ప్రతి శుక్రవారం, మంగళవారం కంపల్సరీగా వస్తాం, సో ఒక్క వీక్ కూడా మిస్ అవ్వదు అనేసి చెప్తున్నారు కదా, సో అంత నమ్మకం ఏంటి ప్రతి శుక్రవారం, మంగళవారం రావడానికి గల కారణం ఏంటి? మేము కరోనా ముందు నుంచి వస్తున్నామండి. గుడి 10 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాము, తర్వాత ఒకసారి రాగానే మాకు నమ్మకం అనిపించింది. ఈరోజు ఇది కోరుకున్నాము అంటే మటుకి అమ్మ కంపల్సరీ తీరుస్తారు. పౌర్ణమి పూజ జరుగుతుంది, ఎవరికైనా నాగదోషాలు ఉన్నా, పిల్లలు పుట్టకపోయినా చాలామంది పౌర్ణమి పూజ ఈ రోజు చేయించుకున్నారు, అలా చేయించుకుంటారు. నేను తీసుకొచ్చిన వాళ్ళు అందరూ, ఒకరికి జాబ్ వచ్చింది, ఒకరికి పిల్లలు పుట్టారు, ఒకరికి క్యాన్సర్ కూడా తగ్గింది.
క్యాన్సర్ తగ్గింది. అనుకోకుండా వాళ్ళ గురించి నేను మొక్కుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళకి నాగపడగ ఇవ్వగానే వాళ్ళకి క్యాన్సర్ తగ్గింది. ఇలా క్యాన్సర్ తగ్గిందమ్మా అంటే గుడికి తీసుకొచ్చాను. ఇప్పుడు అంటే చెప్పారు కదా చాలా మందిని తీసుకొచ్చాను అనేసి, సో ఇప్పటి వరకు ఎంతమందిని తీసుకొచ్చారు? ఒక 50-60 మంది దాకా తీసుకొచ్చాను. అందరూ మంచిగా జరిగిందని చెప్పారు. సో ఇంతవరకు అయితే వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయినాయి? తీరినాయండి. మేమే నిదర్శనం కదా, మాకు మంచి జరిగింది, మేము 10 మందికి చెప్తున్నాం, 10 మందిని తీసుకొస్తున్నాం. సో ఇప్పటి వరకు మీ జీవితంలో ఏమన్నా నేను ఇది చెయ్యలేను అనుకున్న పని ఏమన్నా ఈ గుడిని సందర్శించడం వల్ల సో ఆ పని జరిగింది? జరిగిందండి. అప్పుడు మాకంటే చాలా కష్టంలో ఉన్నాం. ఈ గుడికి వచ్చిన ఫస్ట్ నెలే అప్పుడు ఒక అక్క చెప్పారనమాట, పౌర్ణమి పూజలో కూర్చోండి అంటే ఈయన కొంచెం బిజినెస్ చేసి నష్టపోయారండి. మొత్తం ఏమీ లేదు అసలు. ఏంటి దేవుడా ఏంటి అనేటప్పటికి గుడికి వచ్చాము. రాగానే ఈ నెల కూర్చున్నాం, వచ్చే నెల ఈయన వచ్చేసారు ఇక్కడికి. వచ్చి మాకు సొంతంగా ఒకటి చేసుకుని సాయం అయితే అమ్మ చేశారండి. ఆ రోజు నుంచి నేను ఈ రోజు దాకా శుక్రవారం మానేమంటే మనకి కనిపిస్తూ ఉంటారు అమ్మ. గురువారం నైటే కనిపిస్తారు అమ్మవారు, కనిపిస్తారు. ఆ నమ్మకం మాకుంది. అందుకే మాకు మంచి జరిగింది. ఇంకో 10 మందిని తీసుకొచ్చి అందరికీ మంచిగా చేస్తారు. ఓకే, మీకు ఎప్పుడైనా అమ్మవారు కల్లోకి వచ్చారా గురువారం రోజు కానీ పౌర్ణమి రోజు? వస్తారండి, కంపల్సరీ వస్తారు. పాము రూపంలో కానీ ఏదో ఒక రూపంలో వస్తారు. సో ఏమైనా చెప్తారా అమ్మవారు మీకు కల్లోకి వచ్చిన తర్వాత సో ఇది చేయండి నా కోసమైనా కానీ, లేదంటే భక్తుల కోసం కానీ సో ఇట్లా చేయాలి అని చెప్పేసి మీకోసమైనా? మేము సేవలోనే ఉంటాం కదా, ఇంక ఇక్కడే ఉంటాం కాబట్టి ఇంక ఇదే నమ్మకం ఇది. కానీ చాలా నమ్మకం. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మటుకి ఇది జరగదు అని మటుకి ఎవ్వరూ అనుకోద్ది, కంపల్సరీ జరుగుతుంది. ఎందుకంటే మాకు చాలా అసలు ఒక దాని మించి ఒకటి చాలా అని అసలు మేము చచ్చిపోదాం అన్నంత పరిస్థితి వచ్చింది. మేము ఈ గుడికి వచ్చి ఫస్ట్ నెల మాకే కాకుండా మా ఫ్రెండ్స్కి అందరికీ. కానీ శుక్రవారం ఏది మానమేను. ఎంత పని ఉన్నా అమ్మ దగ్గరికి రావడం మానంతే మటుకి ఇంకా మాకు మనశ్శాంతి ఉండదు అనమాట. అలా ఓకే అమ్మ, అలాగే అంటే ఈ గుడిలో ప్రత్యేకత ఏంటి అనేసి అంటే చాలామంది పౌర్ణమి అనేది చాలా విశిష్టంగా జరుపుకుంటారు ఇక్కడ. సో పౌర్ణమి రోజు ఎటువంటి కోరికలైనా హోమంలో పూజలో కూర్చోవడం వల్ల వారు కోరుకున్న ఎటువంటి కోరికలైనా కానీ, లేదంటే ఎవరికైనా దోషం ఉన్నా కానీ, కుజ దోషం కానీ, ఇట్లా నాగదోషం కానీ, సో కుటుంబంలో ఎటువంటి ఆర్థిక సమస్యలు లాంటివి ఉన్నా కానీ సో ఆ పౌర్ణమి రోజు మనం ఎవరైతే పూజలో కూర్చుంటామో సో ఖచ్చితంగా సమస్యలు అనేవి తీరుతాయి అని చెప్పేసి సో భక్తుల యొక్క నమ్మకం అంటారు. మరి పౌర్ణమి ప్రత్యేకత ఏంటి? అందులోనూ ఈ గుడిలో హోమం జరుగుతుంది. అసలు ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం? పౌర్ణమి పూజ అంటే పిల్లలు లేని వాళ్ళకండి, పెళ్లి కాని వాళ్ళకి అందరికీ విశిష్టమైనది. ప్రతి పౌర్ణానికి ఎంతో దూరం నుంచి వస్తారండి. ఈ నెల కూర్చుంటారు, వాళ్ళకి మంచి జరుగుతుంది, మళ్ళీ ఇంకొకరికి చెప్తారు. అలాగా చాలా విశిష్టమైనదండి. అమ్మ మటుకి చాలా అసలు చెప్పలేనిది అనమాట. అది ఆ కళ్ళల్లో నీరు తిరుగుతుంది. కానీ చాలా అసలు అమ్మ మీద నమ్మకంతో రండి అందరూ. ఏ కోరికతో అయితే వస్తారో ఆ కోరిక కంపల్సరీ తీరుతుందండి. ఓకే అమ్మ, మీరు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి సేవ చేస్తున్నాను అమ్మవారికి అనేసి అని చెప్పారు కాబట్టి సో ఇంతమంది భక్తులను, ఇన్ని పూజలు, సో ఇదంతా చూస్తుంటే సో మీకు ఏమనిపిస్తుంది? మా అదృష్టం అనుకుంటున్నామండి. ఇది అయితే ఎవరికి దొరకదు. గుడి వాళ్ళు కూడా మమ్మల్ని సొంతలా చూసుకుంటారనమాట. మేము ఏదో పుట్టింటికి వచ్చి ఇంటికి వెళ్తాం అలా ఉంటుంది మాకు. ఈ గుడికి వచ్చి వెళ్తుంటే అన్నయ్య వాళ్ళు అందరూ బాగా చూస్తారండి ఇక్కడ మటుకి. సార్ మీరు గుడికి వచ్చేసి రెగ్యులర్గా వస్తుంటారు అనేసి? 1 వీక్ ఒకసారి వస్తాం కంపల్సరీ. 12 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అసలు మాది వాస్తవానికి సిద్దిపేట. మేము ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అయిపోయింది. మల్కాజ్గిరిలో ఉంటాం. ఇక్కడికి తెలిసినప్పటి నుంచి మా ఫ్రెండ్ ఒక ఆయన కుమారు ఇక్కడ గుడి ఇన్ఛార్జ్ ఈ గుడిది. అప్పటి నుంచి ఆయనతో పాటు నేను రెగ్యులర్ వస్తుంటా. ఈ విజయలక్ష్మి మేడం నాకు 2 సార్లు నిమ్మకాయ కూడా ఇచ్చింది. ఇప్పుడు స్టిల్ ఆయన శాశ్వతంగా నేను చూసిన విజయలక్ష్మి మేడం నాకు ఇచ్చింది. ఆమె తర్వాత వాళ్ళ చెల్లె వాళ్ళిద్దరిని చూసినాను 12 సంవత్సరాల క్రితం నుంచి. రెగ్యులర్ మా ఫ్యామిలీతోనే వస్తాం కంపల్సరీ. చాలా బాగా అనిపిస్తుంది. నిమ్మకాయ తీసుకుపోయి కూడా ఇట్లా చాలామందికి చెప్పిన అందరూ వచ్చిన మన ద్వారానే కంపల్సరీ. మంచి ప్రతిష్ట బాగున్నది. ఇక్కడ ఏది అనుకుంటే అది కంపల్సరీ అవుతుంది. డెఫినెట్ ఏది కోరుకున్నది అవుతుంది. అందుకే రెగ్యులర్ వస్తుంటాం. ఓకే సార్, ఇక్కడికి వచ్చేసి మీరు 12 ఇయర్స్ నుంచి వస్తున్నాను అనేసి అని చెప్పారు కాబట్టి సో అందులో నేను రెగ్యులర్గా వస్తున్నాను అన్న సో ఈ గుడికి మీకు ఉన్న అనుసంధానం? మాకేం లేదు, వేరే వాళ్ళు అప్పుడు బ్రిటిష్ కాలం నుంచి ఇట్లా జరిగిందని చెప్పి మేము టీవీలో చూసినాం. టీవీలో చూసి దాని ద్వారా వచ్చినాం. తర్వాత ఈ కుమార్ మా దగ్గర కుమార్ ఇక్కడ ఇన్ఛార్జ్ అని మన పరిచయం అయింది. అట్లా పరిచయం అయ్యి కంపల్సరీ నువ్వు రా అంటే నేను 2-3 సార్లు అన్నదానానికి కూడా రైస్ కూడా ఇచ్చేసిన ఇక్కడే. ఎప్పుడు పౌర్ణమి ఇది నాగపంచమి అయితే చూడు, నాగపంచమి అప్పుడు కంపల్సరీ ఇన్నే ఉంటాం. ఓకే సార్, అలాగే మీ జీవితంలో ఈ గుడిని సందర్శించడం వల్ల సో మీ జీవితంలో జరిగిన మిరాకిల్స్ ఏమైనా ఉన్నాయా?
నాకేందంటే నేను ఊళ్ళో విలేజ్ ఉన్నప్పటి నుంచి కూడా ఒక పాము కనబడ్డదంటే అప్పుడు అగ్రికల్చర్ చేస్తున్నప్పుడు ఎంత పాము దగ్గరికి వచ్చినా కానీ పడిగెత్తంగానే ఇట్లా 2 చేతుల దండం పెడితే వెళ్ళిపోతుండే. అది పూర్తి నమ్మకం కొద్దీ మేము ఈ నాగదేవత గుడి బాగా నమ్ముకున్నాం. ఇప్పటికి కూడా అదే చెప్తుంటాను నేను పిల్లలకు కూడా, పాము వచ్చిందని కొద్దామని 2 చేతుల దండం పెట్టి బిడ్డ పాము వచ్చిందని కొట్టద్దు, కంపల్సరీ దండం పెడితే అదే వెళ్ళిపోతుంది. పిల్లలకి కూడా మీరు చెప్పడం, పిల్లలు చిన్నప్పటి నుంచి మా పిల్లలు పుట్టక ముందు నుంచి కూడా ఇటు తప్పకుండా వస్తాం, పిల్లలతో సహా వస్తున్నాం. సో ఇప్పుడు మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడి అసలు ఆలయ విశిష్టత ఏంటి, ఆలయ రహస్యాలు ఏమిటి, అసలు ఈ గుడిలో చాలా మంది భక్తులు ఏ కోరికలతో వస్తారు అనే వాటి అన్నిటి గురించి అయితే తెలుసుకుందాం గురువుగారు అని. గురుగారు నమస్కారం. గురుగారు ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తున్నారు. సో చాలా మంది భక్తులు చెప్పింది ఏంటంటే, సో మేము ఈ గుడికి రావడం వల్ల సో మా యొక్క కోరికలు అనేవి నెరవేరుతున్నాయి. సో అమ్మవారు మాకు ఏదైనా సమస్య ఉన్నా కానీ ఆ సమస్య నుంచి మమ్మల్ని బయట వేస్తున్నారు అనేసి అన్నారు. సో వీటన్నిటికన్నా ముందు ఏంటంటే అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఎవరి జయలక్ష్మి అమ్మవారు, అసలు ఈ గుడికి అసలు రహస్యాలు ఏంటి, దీని వెనక దాగున్న రహస్యాలు ఏంటి అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమః. ఓం శక్తి పరాశక్తి. స్వాతంత్రం రావడానికి ముందు 1940 ఆ సంవత్సరాల్లో ఇది బ్రిటిష్ కంటోన్మెంట్ అండి. ఇది ఇప్పుడు మిలిటరీ కంటోన్మెంట్ ముందు ఇది బ్రిటిష్ కంటోన్మెంట్. అప్పుడు తమిళనాడు నుంచి చాలామంది వర్కర్స్ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి సర్వీస్ చేయడానికి రావడం జరిగింది. అలా వచ్చినటువంటి వాళ్ళలో ఈ జయలక్ష్మి అమ్మవారి యొక్క కుటుంబం ఒకటి. వీళ్ళు తమిళనాడు తిరుచునాపల్లి అనే ఊరు నుంచి రావడం జరిగింది. ఈ అమ్మవారు తన బాల్యంలోని 13-14 ఏళ్ల వయసులోనే ఇక్కడ ఈ గర్భాలయంలో ఉన్నటువంటి పుట్టను పూజించి ఇంత పెద్ద దేవాలయాన్ని కట్టడం జరిగింది. ఈ దేవాలయం యొక్క మహిమను ఒక మాటలో చెప్పాలంటే, ఒక గొప్ప భక్తురాలు, నిరాడంబరమైనటువంటి ఒక మహిళ ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి బ్రిటిష్ వాళ్ళ ద్వారా సంక్రమించినటువంటి యొక్క స్థలాన్ని పూర్తిగా దేవాలయం, నాగదేవతా దేవాలయం కట్టడానికి మాత్రమే ఉపయోగించినటువంటి ఒక ఉదాత్తమైనటువంటి మహిళ మాత్రమే కాకుండా ఆమె నాగదేవత ఉపాసన చేసినటువంటి ఒక యోగిని అని చెప్పచ్చండి. గృహస్థాశ్రమం, పెళ్ళి పిల్లలు అయిన తర్వాత స్వచ్ఛందంగా ఆమె యోగినిగా మారి అక్కడ పుట్ట ఉన్నటువంటి స్థానంలోనే కూర్చొని శూలాన్ని ధరించి హఠయోగంలో భూమి లోపలికి వెళ్ళి ధ్యానం చేసేటువంటి ఒక ప్రక్రియ, అది ఎన్నో సంవత్సరాలు జరిగింది. ఒక సందర్భంలో బ్రిటిష్ వాళ్ళ టైంలోనే 40-47 మధ్యలో ఒకసారి దేవాలయాన్ని కట్టడం, బ్రిటిష్ వాళ్ళు కూలగొట్టడం. అదేవిధంగా ఆమెకు మొదటి సంతానం నాగనారాయణ స్వామి అనే ఆయన కలిగారు. ఆయన 8 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. ఆ బాలుడే తల్లికి కళ్ళలో కనిపించి దేవాలయాన్ని కట్టమని చెప్పి నాగదేవత యొక్క అంశగా నేను వచ్చానని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారు అంచెలంచెలుగా ఈ దేవాలయాన్ని నిర్మిస్తూ 1995 సంవత్సరానికి పూర్తిగా ఉంచడం జరిగింది. 1997 హోలీ పౌర్ణమి రోజున అమ్మగారు ఈ పక్కన ఉన్నటువంటి ధ్యాన మందిరంలో, బృందావనం అంటారు, అక్కడ కాలం కావడం జరిగింది. అమ్మగారి యొక్క స్మారక చిహ్నంగా అక్కడ అమ్మవారి యొక్క ధ్యాన మందిరాన్ని నిర్మించి అమ్మగారి యొక్క మూర్తిని అక్కడ నిర్మించడం జరిగింది. అమ్మగారు ఇప్పటికి కూడా ఆ ధ్యాన మందిరంలోనే చివరి మజిలీ కాబట్టి ఆమె కాలం చెల్లడానికి ముందు చివరి యొక్క స్థానం అదే, ఆ బృందావనం. ఇప్పటికీ చాలామంది పాత భక్తులు అక్కడికి వెళ్ళి కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే అమ్మవారి యొక్క ఛాయలు కనిపిస్తాయండి. అదేవిధంగా అమ్మగారు ఇక్కడ నియమించినటువంటి పూజా విధానాలు, ముడుపు కట్టడం అంటే మన పెళ్లి దోషం కానీ, సంతాన దోషం కానీ, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఇటువంటి వాటికి సంబంధించి ఒక కొబ్బరికాయలో ఎర్రగుడ్డని ఒక కొబ్బరికాయలో కలిపి కట్టి ఈ పక్కన ఈ దేవాలయానికి ఒకవైపున కట్టడం జరుగుతుంది. వాళ్ళు ఏ కోరిక కోసం ఆ ముడుపును కట్టారో వాళ్ళకి తీరడం, తర్వాత వాళ్ళ శక్తిని అనుసరించి ఇక్కడేమి ఇది బంగారం ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి అనేటువంటి నియమాలు, రూల్స్ అటువంటి ఏమి లేవండి. ఈ దేవాలయంలో ఈ నాగదేవతకు సంబంధించినటువంటి పూజలు, జయలక్ష్మి అమ్మవారు ముడుపు కట్టడం అనేటువంటి ఒక విధానం ఉందండి. మన పెళ్లి దోషం కానీ, సంతాన దోషం కానీ, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యానికి సంబంధించినటువంటి ఈ సమస్యలను ఇక్కడ మనం పోగొట్టుకోవడానికై ఒక ఎర్ర బట్టలో ఒక కొబ్బరికాయ నుంచి వెండి సర్పాలు ఉంచి వాళ్ళ యొక్క మొక్కుబడిని అక్కడ మొక్కుకొని తీసుకుని వచ్చి ఇక్కడ దేవాలయం పరిగణాల్లో కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఒక పెద్ద వేప చెట్టు ఉందండి ఇక్కడ. ఇది సుమారు 100 సంవత్సరాలు పైగానే చరిత్ర ఉన్నటువంటి వేప చెట్టు. ఇక్కడ కూడా ఈ నాగదేవతకు సంబంధించిన పూజలు అనేవి ధ్యాన మందిరానికి, ఈ యొక్క జయలక్ష్మి అమ్మవారి ధ్యాన మందిరానికి కుడివైపున ఉంది ఆ వేప చెట్టు. అక్కడ కూడా రక్షదారాలని, ఈ యొక్క ముడుపులు అనేవి కట్టడం జరుగుతుంది.
అదేవిధంగా నాగ గరుడ పంచమి అని విశేషించి కాలసర్ప దోషాలు ఉన్నటువంటి వాళ్ళైతే కానీ ఎక్కడైనా సరే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఈ జేసీబీలతో ఈ గుంటలు లోడినప్పుడు కానీ మరియు మట్టిని లోడేసినప్పుడు అక్కడ ఆ సర్పాలు అనేవి పాపం చనిపోతూ ఉంటాయి, కొన్ని అయితే తెగి పడిపోతూ ఉంటాయి. అదేవిధంగా నాన్ స్టాప్ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కూడా పాములు అనేవి చనిపోవడం జరుగుతుంది. ఆ విధంగా మనకు తెలిసి కానీ తెలియక కానీ సర్పాన్ని మన ద్వారా మన ప్రయత్నంతో కానీ మన ప్రయత్నం లేకుండా కానీ చనిపోయినప్పుడు, అదేవిధంగా ఇల్లు కట్టడానికి కోసం పుట్టలు ఒకవేళ ఉంటే పుట్టలను లోడేసినప్పుడు ఇవన్నీ కూడా సర్పదోషం కిందకు వస్తాయి. ఈ సర్పదోషాన్ని నివారణ చేసుకోవడానికి ఇక్కడ నాగప్రతిష్ఠ అనేటువంటి జరుగుతుంది. ఇది ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో ఈ నాగ గరుడ పంచమి అనే సందర్భాల్లో ఎక్కువ మంది వచ్చి చేసుకుంటూ ఉంటారండి. ఇవి అన్ని నెలల్లో కూడా జరుగుతాయి. ఒక 3 ఆళ్ళను మాత్రమే మనం వర్జించి మిగిలిన సందర్భాల్లో ఈ నాగప్రతిష్ఠలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ముడుపు కట్టడము, ఈ యొక్క రక్షదారాలను కట్టుకోవడము మరియు నాగ ప్రతిష్టలు చేసుకోవడం అనేటువంటివి మన దేవాలయాల్లో రాహు కేతు సంబంధమైనటువంటి దోష పరిహార పూజలు అనేవి ప్రతి పౌర్ణమికి జరుగుతాయండి. అతి తక్కువ రుసుముతో 1100 రూపాయల టికెట్, భార్యాభర్తలు కూర్చుంటే 2000 రూపాయల టికెట్తో అతి తక్కువ రుసుములో సుమారు 3 గంటల సేపు ఈ యొక్క పూజ సర్పశాంతి హోమం అనేది జరిపించబడుతుంది. మరియు తమిళ ఉగాదిని పురస్కరించుకొని మార్చి ఏప్రిల్ నెలలో మన తెలుగు ఉగాదికి అటు ఇటు ఒక 10-15 రోజుల వ్యత్యాసంలో తమిళ ఉగాది వస్తూ ఉంటుందండి. ఆ తమిళ ఉగాదిని పురస్కరించుకొని ఇక్కడ ఒక జాతర జరుగుతుంది. ఆ జాతరలో అగ్ని దొక్కడము మరియు అమ్మగారికి పెద్ద ఎత్తున అన్నప్రసాదం అంబలి అటువంటివి చెల్లించడము, అగ్ని సట్టిని తల మీద పెట్టుకొని శూలాలు గుచ్చుకొని ఈ విధంగా ప్రాయశ్చిత్తం అంటే ఏదో సర్పాలను చంపినటువంటి వాళ్ళైతే కానీ మన ప్రయత్నం లేకుండా లేదా మన ప్రయత్నంతో కూడా సర్పాలు చనిపోయినప్పుడు ఇటువంటి ప్రాయశ్చిత్తం కోసం ఇక్కడికి వచ్చి వెండి శూలాలని శరీరానికి, నాలుగుకి, శరీర భాగాలు అక్కడక్కడ గుచ్చుకొని ఈ యొక్క జాతరలో ఇది తమిళ పుత్తాండు అంటారు, దాన్ని తమిళ ఉగాదిని తమిళ పుత్తాండు అంటారు. ఎందుకంటే ఈ యొక్క దేవాలయం అనేది తమిళుల యొక్క బేసిక్లో కట్టబడింది కాబట్టి తమిళ ఉగాదిని పురస్కరించుకొని ఇక్కడ జాతర అనేది జరుగుతుంది. ఆ జాతర రోజు సుమారు దీక్ష తీసుకొని 10 రోజులకు పైగా గొప్పగా ఇక్కడ తమిళనాడు, కేరళ నుంచి డ్రమ్స్ని తీసుకుని వచ్చి డ్రమ్స్ వాయిద్యంతో వీధుల వెంట శూలాలను గుచ్చుకొని తమ యొక్క ప్రాయశ్చిత్తాన్ని తెలుపుకోవడానికి అనేక మంది భక్తులు వచ్చి నాగదేవతకు పూజలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కావడి అంటారు, దాని ప్రధానంగా కావడి పూజ అని చెప్పి చెప్తారు. ఈ యొక్క తమిళ జాతర పురస్కరించుకొని చేసేటప్పుడు ఆ కావడి మోయడము ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ దేవాలయంలో జరుగుతుందండి. ఓం శక్తి పరాశక్తి. ఓకే గురుగారు, జయలక్ష్మి అమ్మవారు ఎవరు, అసలు ఆలయ చరిత్ర ఏమిటి, దాని వెనుకున్న రహస్యాలు ఏంటి, అలాగే భక్తులు ఇక్కడికి వచ్చేసి వాళ్ళ యొక్క కోరికలు ఏ కోరికలతో భక్తులు వస్తారనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. సో ఇదండి, చూసారు కదా ఆలయ చరిత్ర వచ్చేసి ఆలయ విశిష్టత, అసలు ఈ గుడి వెనుక ఉన్న చరిత్ర ఏమిటి, ఇందులో దాగి ఉన్న రహస్యాలు ఏమిటి, భక్తులు ఇక్కడ ఎటువంటి కోరికలతో వస్తారు, ప్రతి పౌర్ణమికి ఉండే విశిష్టత ఏమిటి ఇక్కడ అనే వాటి అన్నిటి గురించి అయితే గురువుగారు మనకి తెలియజేశారు. సో ఇదండి తిరుమలగిరిలోనే ఉన్న శ్రీ నాగదేవత అమ్మవారి యొక్క విశిష్టత చరిత్ర, దాని వెనుక దాగి ఉన్న రహస్యాలు అయితే నేను మీకు తెలియజేశాను. అలాగే నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్తో అంటే ఎన్నో వేల వందల చరిత్ర ఉన్నటువంటి ఆలయాల గురించి అలాగే వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలన్నిటి గురించి అయితే నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకుంటాను. సో అంతవరకు మీరు చూస్తూనే ఉండండి 6 TV.